ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రేమన్న నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఒక నరుని మానవుడు చేసిన ప్రార్థనను మహోన్నతుడైన దేవాది దేవుడు ఎంతగా గౌరవిస్తూ ఉన్నారో, ఎంతగా ఆశీర్వదిస్తూ ఉన్నారో నీవు తెలుసుకొనుట కొరకు నీ దేవుడు నీకు ఈ వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. నేస్తమా, యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశారంటే, యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులందరూ వినుచుండగా ఈ విధముగా ప్రార్థన చేశారట. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యానులోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఈ మాటలు ఎంత ఉన్నతముగా ఉన్నవో చూడండి. సూర్యుడు చంద్రుడు నిలుచుట అది సాధ్యమయ్యే పనేనా? ఏ మానవునికి సాధ్యము కాదు, కానీ దేవాది దేవునికి సమస్తమును సాధ్యమే. నీ దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడో నీవు గ్రహించుట కొరకు మహోన్నతుడు ఈ దినాన నీకు ఈ వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. నేస్తమా, దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించు, హృదయముతో విశ్వసించు, గ్రహించు. యెహోషువ కూడా నీ వంటి మనుషుడే. తల్లిదండ్రుల గర్భాన సాధారణముగా జన్మించిన ఒక మానవుడే. కానీ దేవుని యొక్క మాట ప్రకారము, ఆజ్ఞ ప్రకారము జీవించుట వలన ఆయన చేసిన ప్రార్థన ఎంత గౌరవింపదగినదిగా నిలిచినదో నీవు గ్రహించవలను. సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు ఆగిపోవాలి. ఎప్పటి వరకు అంటే తన జనులు శత్రువులపై పగ తీర్చుకొని వరకు అని ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు సూర్యచంద్రులు అట్లా నిలిచేటట్టుగా, దినము చరిత్రలో ఆగిపోయేటట్టుగా అంతటి ఉన్నతమైన కార్యమును చేశారు దేవుడు ఒక మానవుని ప్రార్థన విని. ప్రియమైన నేస్తమా, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంకను ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఏమిటి ఈ ఉన్నతమైన కార్యము? విశ్వసిస్తున్నావా నేస్తమా? విశ్వసించి తీరవలను. నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. నీ దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు. నీ దేవుడు మాట ఇచ్చి నిలబెట్టుకునే దేవుడు. మాట ఇచ్చిన ఆ ప్రకారముగానే మాటను ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోకుండా నెరవేర్చగలిగే దేవుడు నీ దేవుడై ఉన్నారు, నీ పక్షమందు ఉన్నారు అన్న సంగతిని మరువబోకు నేస్తమా. దేనిని గూర్చి నీ చింత, దేనిని గూర్చి నీ నిరాశ, నిస్పృహ? నీ పక్షమందు దేవుడున్నారు. ఎంత శక్తివంతుడైన దేవుడంటే తన ప్రజల పక్షాన తన బిడ్డల కొరకు అవసరమైతే ఈ సూర్యచంద్రులను కూడా నిలువజేయగలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నారు. ఆల్రెడీ ఒకసారి నిలిపారు కనుక నీ జీవితంలో నువ్వు కోరుకునేవన్నీ కూడా చాలా స్వల్ప సంగతులే. కాబట్టి నేస్తమా, దేవుని అందలి భయముతోనూ భక్తితోనూ దేవుని ప్రణాళికలను నెరవేర్చడానికి, దేవుని మాట ప్రకారము జీవించడానికి ప్రయత్నం చెయ్యి. దుఃఖించడానికి, ఏడవడానికి ఖర్చు పెట్టే ఈ సమయాన్ని దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా కొనియాడడానికి ఖర్చు పెట్టు. అందునిమిత్తమై నీ సమయాన్ని నీవు ప్రయోజనకరముగా ఉపయోగించు. నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఎవరితో మాట్లాడినా, ఏమి చేసినా, ఏమి ఆలోచించినా ఇవన్నీ చివరికి వ్యర్థమే. జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో భయంకర సంఘటనలు ఎదుర్కొంటూనే ఉన్నావు నేస్తమా. దేవుని వైపు చూడు, దేవునిపై ఆధారపడు.
దేవుడు ఎంతటి ఉన్నతమైన కార్యమునైనా నీ జీవితంలో చేయగలరు అని విశ్వసించి విశ్వాసముతో ప్రార్థన చెయ్యి. దేవుడు నీ జీవితంలో మహోపకార్యములను చేయనయ్యున్నారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవ, మీ ఘనమైన నామని కొందరములు తండ్రి, మీ బిడ్డకి ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డ ఉన్న నిరాశ నిస్పృహల్లో నుంచి లేవనెత్తండి. భయంకరమైన నాయన కష్టములు, యాతనలు, అనారోగ్యములు, నాయన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ప్రతి విధమైన సమస్య నుంచి విడిపించండి. మీ ఆశీర్వాదమునివ్వండి. మీ శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, దీర్ఘాయుష్ను ప్రసాదించి మీ కృపలో జీవింపచేయమని వేడుకొనిచున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొని బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.